అధ్యక్ష ఎమ్మెల్యే గోపిరెడ్డి గారు అడిగినటువంటి కన్సర్న్స్కి సంబంధించి అధ్యక్ష వారు నెట్వర్క్ హాస్పిటల్స్ గురించి వాటి యొక్క సేవల గురించి చెప్పడం జరిగింది అధ్యక్ష గతంలో టీడీపీ హయాంలో మనం చూసినట్టయితే 919 నెట్వర్క్ హాస్పిటల్సే అందుబాటులో ఉండేవి అధ్యక్ష. మరి ఈరోజు మన ప్రభుత్వం వచ్చాక అన్ని విధాలుగా కూడా నెట్వర్క్ హాస్పిటల్స్ని మనం స్ట్రెంగ్తెన్ చేస్తూ వాళ్ళని తగిన సపోర్ట్ని ఇస్తూ అధ్యక్ష ఈరోజు 2283 నెట్వర్క్ హాస్పిటల్స్ మనకు అందుబాటులోకి వచ్చి చక్కగా పనిచేస్తున్నాయి అధ్యక్ష. అండ్ దీంతో పాటు ఇందులో 204 నెట్వర్క్ హాస్పిటల్స్ అటు హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగళూరులో కూడా సేవలు అందిస్తూ ఉన్నాయి అధ్యక్ష. అలాగే ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి ఒక వాల్యుబుల్ సజెషన్ ఉంది అధ్యక్ష. ఏదైతే టీటీడీ పరిధిలో పద్మావతి చిల్డ్రన్స్ హాస్పిటల్ చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లకు సంబంధించి మంచి వైద్య సేవలు ఏదైతే అందిస్తుందో అవి రీజనల్ వైజ్గా కూడా ఆలోచిస్తే బాగుంటుందని చెప్పారు అధ్యక్ష. ఆ సజెషన్ని కూడా నోట్ చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం అధ్యక్ష. అలాగే ఎమ్మెల్యే గాజువాక తిప్పల నాగిరెడ్డి గారు అడిగారు అధ్యక్ష. వారి యొక్క కన్సర్న్స్ని వాళ్ళ యొక్క ప్రపోజల్స్ అన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అలాగే మిగతా శాసనసభ్యుల అధ్యక్ష పుప్పల్ శ్రీనివాసరావు గారు కూడా అడిగారు అధ్యక్ష. క్యాన్సర్ గురించి హైలైట్ చేశారు అధ్యక్ష. ఖచ్చితంగా క్యాన్సర్ గురించి ఒక మాట చెప్పుకోవాలి అధ్యక్ష. మన జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధ్యక్ష ఈరోజు 638 ప్రొసీజర్స్ని మనం ఈరోజు ఆరోగ్యశ్రీలో క్యాన్సర్ ప్రొసీజర్స్ని మనం కవర్ చేస్తున్నాం అధ్యక్ష. దీనికి సంబంధించి ఈ సంవత్సరం 600 కోట్ల పైగా కూడా ఒక్క క్యాన్సర్ మీదనే ఆరోగ్యశ్రీలో మనం ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. అంటే క్యాన్సర్కి సంబంధించి అన్లిమిటెడ్గా కూడా ఈరోజు మనం ఆరోగ్యశ్రీ కింద ఖర్చు చేస్తున్నామని చెప్పడానికి మేము ఎంతగానో గర్వపడుతున్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఏదైతే కన్సర్న్స్ ఎక్స్ట్రా పిహెచ్సిస్ రిక్వెస్ట్ చేశారో, అలాగే అప్గ్రేడేషన్ ఆఫ్ సిహెచ్సిని అప్గ్రేడేషన్ గురించి ఏదైతే ఎమ్మెల్యే గారు అడిగారో అవన్నీ కూడా నోట్ చేసుకున్నాం అధ్యక్ష. అలాగే ఏదైతే మన మొండితోక జగన్మోహన్ రావు గారు ఎమ్మెల్యే గారు అడిగారు అధ్యక్ష. ఎమ్మెల్యే గారు అడిగింది ఏంటంటే అధ్యక్ష ఎలా ఒక సిచ్యువేషన్ వస్తే ఈ ఆరోగ్యశ్రీ పథకంకి సంబంధించినటువంటి నెట్వర్క్ హాస్పిటల్స్ వాటి యొక్క జాబితా ఎలా ఈ స్కీమ్ని అవైల్ చేసుకోవాలనే దాని మీద అడిగారు అధ్యక్ష. రీసెంట్ టైమ్స్లో అధ్యక్ష మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఒక ప్రాపర్గా దీన్ని రోల్అవుట్ చేసేందుకు అధ్యక్ష మనము జగనన్న ఆరోగ్య సురక్ష అనే ఒక గొప్ప కాన్సెప్ట్తో రాబోతున్నాం అధ్యక్ష. మరి ఈ కాన్సెప్ట్లో అధ్యక్ష ప్రతి వ్యక్తి, ప్రతి గడప, ప్రతి గ్రామానికి అధ్యక్ష చక్కటి వైద్య సేవలు అందించడమే ఈ యొక్క జగనన్న ఆరోగ్య సురక్ష కాన్సెప్ట్లో భాగంగా మనం తీసుకువెళ్తున్నాం అధ్యక్ష. మరి ఆ గ్రామంలోని డోర్ స్టెప్స్ దగ్గరే స్పెషలిస్ట్ వైద్య సేవల్ని మనము అందించేటువంటి ఏర్పాటుని చేస్తున్నాం అధ్యక్ష. మరి దాంట్లో అధ్యక్ష మనం ఒక 5 ఫేజెస్గా కూడా ఈ ప్రోగ్రామ్ని మనము డిజైన్ చేసాం అధ్యక్ష. అందులో ఈ 5 ఫేజెస్లో అధ్యక్ష ఫేజ్ 1లో అధ్యక్ష ఏదైతే నేను చూపిస్తున్నానో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం పొందడం ఎలా అనే దాని మీద కూడా ఒక బ్రౌషర్ తీసుకువెళ్ళి ఆ ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో అధ్యక్ష ఈ ఎలా అవైల్ చేసుకోవాలి, ఏ విధంగా ప్రతి ఒక్కరూ కూడా వీటి మీద అవగాహన కల్పిస్తూ అవేర్నెస్ పెంచుతూ ఈ బ్రౌషర్స్ అన్నీ కూడా 1.60 crore ఫ్యామిలీస్కి మనం అందజేయబోతున్నాం అధ్యక్ష. మరి దీంట్లో భాగంగానే వాళ్ళు ఎలా అవైల్ చేసుకోవాలి, వాళ్ళు 104 కాల్ సెంటర్ని ఏ విధంగా ఉపయోగపెట్టుకోవచ్చు, అవసరమైతే 108కి కూడా కాల్ చేయొచ్చు. అక్కడ ఉన్నటువంటి విలేజ్ హెల్త్ క్లినిక్స్లో కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంటే ఆ జిల్లాలో ఎక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి, నియరెస్ట్ ఎంపానల్డ్ హాస్పిటల్స్ ఏంటి, ఆ దగ్గరలో ఉన్నటువంటి వీళ్ళకి అందుబాటులో ఉన్న నియరెస్ట్ ఫెసిలిటీ ఏంటి, వీళ్ళకి వచ్చిన సమస్య ఏంటి అనే దాని మీద కూడా పూర్తిగా అవగాహన కల్పిస్తూ వాళ్ళను చక్కగా రౌట్ చేసేందుకు ఈ జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా మనం అవేర్నెస్ కల్పిస్తున్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఏదన్నా ఎక్కడైనా కూడా మాల్ ప్రాక్టీసెస్ అధ్యక్ష ఎంపానల్డ్ హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు డబ్బులు కట్టించుకోవడం కానీ, అక్కడ ఎవరైనా లంచం అడిగినా ఇలాంటివి ఏ మాల్ ప్రాక్టీసెస్ ఉన్నా కూడా అధ్యక్ష వాళ్ళు 104కి నేరుగా కంప్లైంట్ చేయొచ్చు అధ్యక్ష. అలాగే వీళ్ళు డిశ్చార్జ్ అయ్యి ఏదైతే పేషెంట్ ట్రీట్మెంట్ పొంది డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తారో మన ఏఎన్ఎం వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది అధ్యక్ష. అక్కడ ఫీడ్బ్యాక్ ఇచ్చే టైంలో కూడా ఏఎన్ఎం కూడా వాళ్ళు చెప్పొచ్చు అధ్యక్ష. అట్ ది సేమ్ టైము వాళ్ళు ఇమీడియట్గా కూడా అధ్యక్ష ఈ 14400 కూడా వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు అధ్యక్ష. అండ్ మా సైడ్ నుంచి కూడా అధ్యక్ష ఏదైతే మనకు ఒక డిస్ట్రిక్ట్ డిసిప్లినరీ కమిటీ ఉంటుందో డిస్ట్రిక్ట్ కలెక్టర్ హెడ్ చేస్తాడో దాని ద్వారా కూడా మనం ఖచ్చితంగా హాస్పిటల్స్ మీద యాక్షన్ తీసుకుంటాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఈ కాపు రామచంద్రారెడ్డి గారు అడిగారు అధ్యక్ష బళ్ళారి నుంచి వాళ్ళకి ఏదైతే ఇబ్బంది అనిపిస్తుందో అంటే
అనంతపూర్ నుంచి బెంగళూరు వరకు కూడా వాళ్ళకు ఎక్కడైతే కొంత ఈ హాస్పిటల్ సంబంధించి 108 అంబులెన్సెస్ వెళ్ళడానికి కొంత స్ట్రీమ్ లైన్ చేయమని అడుగుతున్నారు అధ్యక్ష. ఖచ్చితంగా దాన్ని కూడా మరింతగా స్ట్రీమ్ లైన్ చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకుంటాం అధ్యక్ష. అలాగే ఎమ్మెల్యే దాసరి సుధా గారు అడిగారు అధ్యక్ష. బద్వేల్ సిహెచ్సిలో ఎక్స్రే ప్లాంట్ గురించి, ఆర్థోపెడిక్స్ సర్జన్ గురించి అడిగారు అధ్యక్ష. ఖచ్చితంగా వాటిని పరిశీలిస్తాం అధ్యక్ష. ఈ రిక్రూట్మెంట్స్ కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. ఆ వేకెంట్ రిక్రూట్మెంట్ని కూడా ఫుల్ఫిల్ చేస్తాము. ఈ డయాలసిస్ యూనిట్ కూడా ఏదైతే ఎట్ టు బి స్టార్టెడ్ ఉందో దాన్ని కూడా ఒకసారి పరిశీలించి అందుబాటులోకి తీసుకొస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.